హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. తాజా రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు, దాని గురించి విశ్లేషించేది మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే అండి. ఈవేళ ఒక తాజా అంశం, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఈ రెండు వ్యాఖ్యల చుట్టూ దుమారం రేగుతుంది. ఎస్పెషల్లీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్నదేమో అవినీతిలో పిహెచ్డి చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి, చివరికి అక్కడ ఇసుక లాంటిది 50 అడుగులు 60 అడుగులు గోతులు తవ్వేసేసి దాంట్లో పిల్లల ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోనంత ఇది ఉంది. అలాంటి పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తి అంటే ఈమెను గురించి అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు అంటున్నారు కాబట్టి నాకు అట్లాంటి అనుభవం లేదులే అని చెప్తూ విమర్శించారు. దానికి ప్రతిగా ఈయనొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చేటప్పటికి ప్రశాంతి రెడ్డి వచ్చేటప్పటికి ఆవిడకి అనుభవం లేకపోగా ఎలాంటి అనుభవం ఉందంటే మెస్సులు నడిపిన అనుభవాలు ఉంది, లేకపోతే బెంగళూరులో నడిపిన అనుభవాలు ఉంది, తిరుపతిలో నడిపిన అనుభవాలు ఉంది. ఇట్లాంటి అనుభవాలతో ఆయన బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది వేమిరెడ్డి గారిని. ఆయన కనుక మాతో చెప్పుంటే ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఏ ముక్కుపచ్చలారని అమ్మాయిని, ఏ రెడ్డి గారి అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దానికి ప్రతిగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి. ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి? అంటే ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి సేవా దృక్పథం కానీ, లేదా రాజకీయ అనుభవాలు కానీ, సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం చేసే జ్ఞానం కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు రావటం తగ్గించి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వాళ్ళ భార్యలు, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, అసలు రాజకీయాలంటే ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చేస్తున్నారు. అందువల్ల ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉండే. అంటే ఏదైనా సమస్య మీద, ఇప్పుడు ఉదాహరణకి ఇసుక మీద మాట్లాడినప్పుడు ఇసుకు సంబంధించిన సమాధానం చెప్పాలి. అలాంటి దృష్టి కాకుండా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం రాజకీయ అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటాం. నెల్లూరు సంఘటన కూడా అదే పరిస్థితి తెలియజేస్తుంది. నెల్లూరులో మన విఆర్ స్కూలు పేరు మార్చడంలో కూడా మనం గమనిస్తున్నాం. విఆర్ స్కూల్ అనేది వెంకటరాజ స్కూల్గా కొన్ని దశాబ్దాల పాటు నెల్లూరు నగరానికి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. కానీ ఇటీవల నారాయణ గారు చొరవ తీసుకొని అదొక కార్పొరేట్ స్కూల్ లాగా మార్చి ప్రయత్నం చేశాడు. కానీ దానికి అంతకుముందు విఆర్ స్కూల్ని బాగా డెవలప్ చేసిన, ముందుకు తీసుకెళ్ళిన ఆనం ఫ్యామిలీకి అది కొంత ఇబ్బందికరంగా వచ్చింది. అందువల్ల అక్కడ డయాస్ మీద కొంత ఘర్షణ అనేది అక్కడ ఏర్పడింది. ఇక్కడ ప్రశాంతి విషయం అందరికీ తెలిసిన విషయమే, ప్రసన్న కుమార్ రెడ్డి విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ వ్యక్తిగత విషయాల దగ్గరికి వెళ్ళటం వలన ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యక్తిగత విషయాలకు వెళ్ళటానికి ప్రధాన కారణం ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాల మీద పూర్తి అవగాహన లేని వాళ్ళు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. అంటే ఇక్కడ బేసిక్గా ఇదివరకు భువనేశ్వర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఈమె గురించి చేసిన వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం, మహిళలనే టార్గెట్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఇప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన నాయకులు, చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దాని వల్లనే 11 సీట్లకు పడిపోయింది. ఇప్పుడు ఇంకా అదే ధోరణిలో ఉందన్న. మారాల్సింది నాయకులా, మార్చాల్సింది నాయకుడా? వ్యక్తిగతమైన విషయాల మీద స్పందించటం, మాట్లాడటం, బూతులు మాట్లాడటం, ఘర్షణ వాతావరణం తీసుకురావటం గత దశాబ్ద కాలంగా ఎక్కువైంది. ఎక్కువ కావడానికి కారణం కూడా గతంలో రాజకీయ నాయకులు అంటే ఎలాంటి వారు ఉండేవారు? దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, అనేక విషయాల్లో పూర్తి అవగాహన నుండి పోరాట పట్టిమన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తుండేవాళ్ళు 1950s, 60, 70, 80 దశాబ్దం వరకు. రాను రాను తగ్గిపోయి ఈనాడు ఎవరైతే డబ్బు ఈజీగా సంపాదించారు, ఎవరు 60-70 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టగలరో అలాంటి వాళ్ళు ముందుకు రావటం వలన ఈ వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. ఇది ఒక పార్టీకి అంటగట్టినకల్లా ఇలా వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళు టీడీపీలో ఉన్నారు, వైకాపాలో ఉన్నారు, కొన్ని చోట్ల బీజేపీలో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్
దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో అట్టడుగుల స్థాయిలో ఉంది, అంటే 36వ స్థానంలో ఉంది. ఈ మాట చెప్తే నేను నా వీడియో ద్వారా చాలామంది ఆశ్చర్యపోయారు, నిజమా అని. వాస్తవం అది. భారతదేశంలో అట్టడుగున ఉన్న రాష్ట్రం అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. అంటే ఇక్కడ మహిళల్ని కించపరచొద్దు అని జగన్ చెప్పడా, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదా? జగన్ చెప్పాలి, చంద్రబాబు నాయుడు కూడా చెప్పాలి. ఇద్దరు పరస్పరం ఈ బూతులు తిట్లు వీటిని ప్రోత్సహిస్తూ ఉన్న పరిస్థితి తప్పితే వాటిని నివారించే పరిస్థితి కానీ, ఆ అన్న వాళ్ళని పిలిపించుకొని మీరు తప్పు మాట్లాడారు, భవిష్యత్తులో ఇలాంటివి మాట్లాడితే తప్పుని చెప్పటం కానీ, లేక బహిరంగంగా క్షమాపణ చెప్పేయటం కానీ ఇలాంటివి కనపడటంలా. చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు చెప్పారు, రకరకాలుగా విమర్శలు చేశారు మహిళల పట్ల. కానీ అధినేతలు, ఆ పార్టీని నిర్వహిస్తున్న వాళ్ళు ఇది తప్పనే భావం చెప్పకపోగా నువ్వు చాలా బాగా మాట్లాడావు, చాలా గట్టిగా మాట్లాడావు అంటే, ఇప్పుడు గట్టిగా మాట్లాడటం అంటే అర్థం మహిళల్ని కించపరచటమో, బూతులు తిట్టడమో, ఘర్షణలు చేయటమో, ఇళ్ల మీద దాడి చేయటమో, లేక ఆఫీసుల మీద దాడి చేయటమో, ఇది గట్టిగా మాట్లాడటం అనేది. ఒకప్పుడు 1952 ఆ ప్రాంతంలో పార్లమెంట్లో గట్టిగా మాట్లాడటం అంటే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, అనేక విషయాల మీద మాట్లాడేవాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు విని సమాధానం చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు గట్టిగా మాట్లాడటం అర్థం బాగా ఘర్షణగా మాట్లాడటం, ఘర్షణ వాతావరణం తీసుకురావడం అనేది ఈరోజు నిత్యకృత్యమైంది. ఈవేళ ఆ ఇన్సిడెంట్ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడితో మాకేం సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. జ్యోతి ఈనాడు రాసినటువంటిది అయితే మహిళలు స్పందించి దాడి చేశారని. అయితే అక్కడ కనబడుతున్న వాళ్ళల్లో మగవాళ్లే కనబడుతున్నారు అటాక్. దీన్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు అలా పరస్పరంగా మాట్లాడుకోవడం తప్పు. ఆ తప్పుని చట్టబద్ధంగా పరిష్కారం చేసుకోవడానికి కృషి చేస్తూ పోయి పోలీస్ యంత్రాంగం తన చేతిలో ఉందని, పోలీసులు మన వాళ్ళు ఏ దాడి చేసినా ఏం చేసినా ఎలాంటి కేసులు పెట్టరని, ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక ఉసుకొల్పి వెంటాడి ఆ దాడులు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇది ఇలా ఇట్నే కొనసాగితే ఇంతటితో ఆగదు. అనేక చోట్ల ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. ఇవే ముఖ్యమైన వార్తలుగా మారుతూ ఉంటాయి. ముఖ్యమైన వార్తలుగా బనకచర్ల విషయం రాదు. ముఖ్యమైన వార్తలుగా ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావట్లేదని రాదు. ముఖ్యమైన వార్తగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతలో అట్టడుగున ఉందన్న విషయం రాదు. ముఖ్యమైన వార్తగా విపరీతంగా ఇసుక దోపిడీ జరుగుతుంది, మద్యం దోపిడీ జరుగుతుంది, రాజకీయ అవినీతి విపరీతంగా పెరిగింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిత్తూరు లాంటి చోట 2 లక్షల ఎకరాల్లో పండించిన మామిడి, చిత్తూరు మామిడి, తోతాపూర్ అనే మామిడికి కిలో 2 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముకునే దీనస్థితికి వచ్చింది. ఈ వార్తలు ముందుకు రావు. వీటికి బదులు ఇలాంటి వార్తలు ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ముందుకు వస్తూ ఉన్నాయి. వీటినే ముఖ్యమైన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పదే పదే చూపించడం చూస్తూ ఉన్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వెళ్ళి అక్కడ జలహారతి ఇచ్చి నీళ్ళని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా చెప్తున్నారు, హంద్రీనేవా కావచ్చు, లేకపోతే గండికోట కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులు అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో చేసింది నేనే, నా వల్లనే నీళ్లు సాధ్యమవుతున్నాయి, రాయలసీమని సస్యశ్యామలం చేస్తోంది తెలుగుదేశం పార్టీ వచ్చాక, ఎన్టీఆర్ వచ్చాకనే, ఆ తర్వాత ప్రారంభించింది నేనే అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమనాలి? అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల నీటిపారుదల ప్రాజెక్టులు విజయవంతమయ్యి నీరు భూమికి లభిస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన విశిష్టమైన కృషిగా చెప్పుకోవాలి. 1950 దశాబ్దంలో నాగార్జున సాగర్ రావటం, శ్రీశైలం రావటం, తుంగభద్ర ప్రాజెక్టు అంతకుముందు ఏర్పడటం, వీటితో ఎక్కువ భాగం నీరు వచ్చింది. అదేవిధంగా ధవళేశ్వరం దగ్గర సార్ ఆర్థర్ కాటన్ లాంటి వాళ్ళు చేసిన కృషి ఇవి కనపడుతున్నాయి. గత 40 ఏళ్ళగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగు గంగ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఒక పులిచింతల ప్రాజెక్టు తప్పితే ఏ ఒక్క ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి కాల. అరకొర నిధులు ఇవ్వటం, పర్యవేక్షణ లేకపోవటం, అవినీతి విపరీతంగా ఉండటం, మన మోడీ గారు చెప్పినట్టుగా ఒక ఏటీఎం లాగా వాడుకోవటం, ఇలాంటి వాటి వలన నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి కావటం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరమైన అబద్ధం చెప్తున్నాడంటే రాయలసీమకి నీరు అందించింది నేనని చెప్తున్నాడు. కానీ రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి కాకుండా ఇంకా కొనసాగుతూ ఉంటుంది కారణం చంద్రబాబు నాయుడు. బడ్జెట్లో
ఒకప్పుడు 15% నీటిపారుదల ప్రాజెక్టులకి కేటాయించేవాళ్ళు ప్రారంభంలో 1950 నుంచి 80 దాకా. ఈరోజు 5% కేటాయిస్తున్నారు. ఆ 5%లో 2.5% ఖర్చు పెడుతున్నారు. కేటాయింపులకి ఆచరణలో ఖర్చు పెట్టడానికి కూడా 50% తేడా ఉన్న పరిస్థితి. కొత్త ప్రాజెక్టుల మీద మోజు ఎక్కువైంది. పాత ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన వ్యక్తులు వాటిని పూర్తి చేయకుండా 80,000 కోట్లు 90,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులని ముందుకు తీసుకురావటం. అదేమంటే వరద జలాలు వాడుకునే హక్కు మనకు లేదా అని ఒక కొత్త కోణం తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళు అడ్డం పెడుతున్నారు. గోదావరి నీళ్లు వందలాది టీఎంసీల నీరు సముద్ర పాలవుతూ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోకూడదా అని ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చి జనంలోకి వెళుతూ ఉన్నారు. కానీ ఆచరణలో వాస్తవంలో ఏంటి, ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుని పూర్తి చేయడానికి 20,000 నుంచి 25,000 కోట్లు ఖర్చు పెడితే అన్నీ పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తయితే దాదాపు 80-85% భూమికి, వ్యవసాయ భూమికి నీటి సదుపాయం కలుగుతుంది. ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. ఈరోజు నాగార్జున సాగర్ దగ్గర జలహారతి ఇవ్వటం, శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వటం, దాదాపు 200 టీఎంసీలు నిండుగా వచ్చినాయని చెప్పటం, అంటే ఇవన్నీ తన ఘనతలాగా. ఎక్కడో కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కడెక్కడో వర్షాలు పడితే దాని ఫలితంగా ఇక్కడ డ్యామ్ పూర్తయితే ప్రతిదీ తనకు ఆపాదించుకుంటున్నాడు. అంటే హైదరాబాద్ దాన్ని అభివృద్ధి చేశాను, దాన్ని మిగతా వాళ్ళు కొనసాగించారు. కంప్యూటర్ నేను కనుక్కున్నాను, సెల్ ఫోన్ నేను కనుక్కున్నాను, నెట్ ఫెసిలిటీ నేను కనుక్కున్నాను, హైటెక్ సిటీ వల్లనే మొత్తం ప్రపంచం అంతా ఒక సివిఎన్ బ్రాండ్ ఏర్పడింది. ఇలా సొంత దాని ఏమంటాం ప్రచారం ఎక్కువైపోతూ ఉంది. హైదరాబాద్ నగరం ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నగరం కొద్దిగా అభివృద్ధి అవుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అక్కడున్న భూమి కానీ, అక్కడున్న నైసర్గిక స్వరూపం కానీ, అక్కడున్న వాతావరణం కానీ, అక్కడున్న భూమి లభ్యత కానీ, ఇవన్నీ కారణాలు. ఇప్పుడు నైపుణ్యమైన కార్మికులు దొరకటం. ఈరోజు కొత్త పదాలు ప్రజలకు తెలియజేస్తున్నాడు, ఎవరికి అర్థం కాదు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకొస్తాను అంటే, అమెరికాలో ఉన్న వ్యాలీ లాంటి వ్యాలీలు ఇక్కడ నేను తీసుకొస్తాను అమరావతిలో. 2035 నాటికి అది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రపంచంలో ఉన్న ఏఐ, ప్రపంచంలో ఉన్న సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా అమరావతికి వచ్చేస్తాయి. ఈరోజు క్వాంటమ్ అనేది ఇండియాలో 3 ఐఐటీల్లో ఉన్నాయి. ఐఐటి బాంబే, ఐఐటి చెన్నై, ఇట్లా. అట్నే బెంగళూరులో ఐఐఎస్సిలో ఉన్నాయి. అలాంటి ఉన్నతమైన ఎంతో పేరు ప్రతిష్ట పొందిన విద్యా సంస్థల్లో వాటిని ఏర్పాటు చేస్తే అక్కడ నైపుణ్యం గల వ్యక్తులు దొరుకుతారు, మంచి బోధన ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కానీ తనకు తాను కొత్త పదాలను ఉపయోగించి ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో, ప్రపంచంలో ఏదైతే ఎక్కువ పాపులర్గా మాట్లాడుతూ ఉంటారో అవన్నీ తను మాట్లాడి తనే ఇక్కడ తీసుకురాబోతున్నట్టుగా చేయటం. అంటే ఇక్కడికి క్వాంటమ్ వ్యాలీ అనేటటువంటిది వాళ్ళు మీరు చెప్పింది అక్కడ స్టడీస్ ఉంది. ఇక్కడ ఏకంగా కంప్యూటరు, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి కంప్యూటర్ క్వాంటమ్ సిస్టమ్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ సదరు కంపెనీలన్నీ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఒక హైటెక్ సిటీ వస్తుంది. ఇంతకుముందు మొదట్లో నేను ఇదే హైటెక్ సిటీ గురించి చెప్పి కంప్యూటర్ సిస్టమ్స్ గురించి చెప్తే అప్పుడు అందరూ నవ్వారు, నన్ను వెటకారం చేశారు. ఇవాళ అన్ని కంపెనీలు వచ్చినాయి అంటే ఆ రోజు నేను ప్రారంభించి కంటిన్యూ చేయబట్టినే కదా. ఇక్కడ కూడా అట్లాగే నేను చేస్తున్నాను, భవిష్యత్తులో ఇది ఒక హైటెక్ సిటీని కూడా దాటేస్తుంది అని చెప్తున్నారు ఆయన. అంటే 2000 సంవత్సరంలో Y2K ప్రాబ్లం అనేది ప్రపంచవ్యాప్తంగా రావడంతో దాని పరిష్కారం కోసం అనేక మంది నిపుణులు అవసరం కావటం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం, విద్యార్థులు బయటకు వస్తూ ఉండటం, ఈ వాతావరణంలో హైటెక్ సిటీ విజయవంతమైంది. కానీ అదే సమయంలో పూనాలో విజయవంతమైంది, బొంబాయిలో అయింది, చెన్నైలో అయింది, బెంగళూరులో అయింది. ఎక్కడా సిబిఎన్ లేడు కదా. అక్కడ సిబిఎన్ లేకపోయినా అక్కడ అభివృద్ధి కావటం, హైదరాబాద్ మించి అభివృద్ధి అయింది బెంగళూరు లాంటి సిటీస్. దానికి ప్రధాన కారణం అవసరం, కంప్యూటరీకరణ జరగటం అవసరం, అలాంటి నైపుణ్యం గల విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది, అలా డెవలప్ అయింది. కానీ ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీకి ఇక్కడికి రావడానికి ఏం చూసి వస్తారు? 1,00,000 ఎకరాల పొలం చూసి వస్తారా? లేక అనేక మంది రైతులు పేదలు ఉంటున్నారని వస్తారా? అక్షరాస్యులు అట్టడుగులు ఉన్నారని వస్తారా? స్కిల్
ఎంప్లాయీస్ లేరు, పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి కావాల్సిన వాతావరణం లేదు, అలాంటి నైసర్గిక స్వరూపం లేదు, అలాంటి కనెక్టివిటీ లేదు. ఎవరైనా పెద్ద కంపెనీలు రావాలంటే మంచి ఎయిర్పోర్టు, మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతం ఎన్నుకుంటారు. మనకి పోటీగా ఒక పక్కన చెన్నై ఉంది, ఇంకో పక్కన బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఉంటాయి. వాటన్నిటిని వదిలిపెట్టి ఏడుకో తీసుకొస్తామని, వస్తారని, వచ్చి ప్రపంచంలో అగ్రగామిగా మారుతామని, అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎంతో కృషి జరుగుతూ ఉంది. ఇప్పుడు 2047 చాలా దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, చాలా ప్రణాళికలు తయారు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ తన సొంత జిల్లా చిత్తూరు జిల్లా మామిడి తోటలకి, మామిడికాయలకి చాలా ప్రసిద్ధమైన ప్రాంతం. అక్కడ రాబోయే 2-3 నెలల్లో ఏం జరుగుతుందని కూడా ఆలోచించకుండా అక్కడ రైతులందరూ దివాలా తీసి ఆ పంట అంతా కూడా రోడ్లు పాలు చేసి, కొంత పంట పొలాల్లోనే ఉంచేసి అమ్ముకుంది కిలో 2 రూపాయలు. కిలో 2 రూపాయలకి అసలుకి ప్రపంచంలో ఏదైనా వస్తువు వస్తుందా? 2 రూపాయలకు అమ్ముతూ ఉంటే ఈరోజు హడావిడిగా వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వెళ్ళి జిఎస్టీ తగ్గించండి, 12% ఉంది, దానికి 5% చేయండి అని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే దాదాపు 80%, 90% పంట వృధా కావటం కానీ, లేదా తక్కువ ధరకు అమ్ముకోవటం కానీ జరిగిన తర్వాత ఇప్పుడు పైన పోయి జరుగుతున్న పరిస్థితి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఏదో సమాధానం చెప్పాలని. 4 రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పారు, 8 రూపాయలు కొనమని చెప్పారు. సో 8 రూపాయలు కొంటున్నారా లేదా, నేను ఇచ్చే 4 రూపాయలు రైతుకు చేరుతున్నాయా లేదా అనే సమస్య లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ గత 3 రోజుల నుంచి చూస్తే అక్కడున్న చిత్తూరు జిల్లా నాయకులు కానీ, ఇటు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి రాష్ట్ర నాయకులందరూ కూడా అక్కడ అద్భుతంగా కొంటున్నారు, రైతులందరూ బాగుపడ్డారు, ఆ జగన్ హయాంలో అదేం జరగలేదు, ఇప్పుడు వెళ్ళి జగన్ మొసలి కన్నీరు గారుస్తున్నాడు, ఈవెన్ అది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో ఉన్న కంపెనీలు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఇంకోటి జగన్ టూర్కి దండయాత్రకి ఎట్లా వెళ్తారు అన్నటువంటిది ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళ కథనాలు. ఈవెన్ మంత్రి ఆయన పేరేంటి, మన నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు దండయాత్రలతో పరామర్శలు ఏంటి అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు. పరామర్శ అనేటటువంటిది ఒక 500 మందితో వెళ్ళండి, ఓ 30 మందిని హెలిప్యాడ్ దగ్గరికి, అంతకు మించి మేము అనుమతించమని పోలీసులు కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? అంటే రైతుల్లో ఆవేశం ఎక్కువ అవుతూ ఉంది. ఎందుకు ఆవేశం ఎక్కువ అవుతూ ఉంది? ఒక పక్కే వాళ్ళు నష్టపోయారు, ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న రైతులు 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు మామిడి తోటలో ఉన్న రైతులు చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే బాధ ఏం లేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము 12 రూపాయలు అనౌన్స్ చేసాము గిట్టుబాటు ధర, ఆల్రెడీ 8 రూపాయలకు కొంటున్నారు, మేము 4 రూపాయలు ఇచ్చేస్తున్నాం, అందరూ చాలా సుఖంగా జీవిస్తున్నారని చెప్తూ ఉంటే ఆ పుండి మీద కారం చల్లినట్టుగా ఆ రైతుల్లో కోపం ఎక్కువ అవుతూ ఉంది. రేపు జగన్ యాత్ర చాలా విజయవంతం అవుతుంది, ఎక్కువ మంది వస్తారు. కారణం ఒక మామిడి తోటే, మామిడి సమస్య కాదు, ఈ ప్రతీకార చర్యలు, విద్వేష రాజకీయాలు, పోలీసులను ఉపయోగించటం, నిరంతరం ఎక్కడ ఘర్షణ వాతావరణం తీసుకురావటం, పోలీసులను విపరీతంగా ఉపయోగించి దాడులు చేయటం, ఇవన్నీ రోజు గమనిస్తూ ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నాతో కూడా స్వయంగా చెప్పారు, లక్ష్మణ, రాజకీయాలు అనేవి ఎన్నికల సమయంలో ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలి, మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడే రాజకీయాల గురించి మాట్లాడాలని చెప్తే మిగతా సమయంలో అభివృద్ధి 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 అనేది నా ధ్యేయంగా ఉండాలని చెప్పేవారు. కానీ ఈరోజు అభివృద్ధిని గురించేమో మభ్యపెట్టే మాటలు చెప్తూ ఉంటాం, రోజు ఒక ఎన్నికల వాతావరణంలో ఎలాంటి ఘర్షణలు ఉంటాయో దానికి మించిన ఘర్షణలు రోజు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెడితే అరెస్ట్ చేశారని చెప్పని తప్పని చెప్పిన టీడీపీ నాయకులు ఈరోజు అదే పని చేస్తూ ఉన్నారు. చిన్న వాట్సాప్లో చిన్న మెసేజ్లు పెట్టినా వెంటనే వాళ్ళు చర్య తీసుకోవటం, కేసులు పెట్టడం, పోలీసులు రావటం, తీసుకెళ్ళటం, కొన్ని వందల మందిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఒక గ్రామంలో, ఒక వెనకబడి ప్రాంతాల్లో ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే చాలా అవమానంగా భావిస్తారు. పెద్ద పెద్ద ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, ఎక్కువ అతిగా మాట్లాడిన వాళ్ళు, మహిళల్ని తిట్టిన వాళ్ళు, లేకపోతే ఎక్కువ ఘర్షణలు చేసిన వాళ్ళు, లేకపోతే సీఎం ఇంటి ముందు దాడి చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఒక 10 మందినో 15 మందినో ఎంపిక చేసి చట్టప్రకంగా చర్యలు తీసుకోవాలి. కానీ కొన్ని వందల వేల మంది మీద చర్యలు తీసుకుంటూ ఉంటే అది తెలుగుదేశం పార్టీకే నష్టం కలిగించే అవకాశం ఉంది. మీరు రాజధాని ప్రాంతం దగ్గరలోనే ఉన్నారు. అమరావతికి సంబంధించి ఒక పక్కన భూ సమీకరణ
మళ్ళీ ఇంకో 45,000 ఎకరాలు తీసుకోవడానికి సిద్ధపడటం. కొన్ని చోట్ల రైతులు ఇస్తామని వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు, మీరెందుకు దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం. కొన్ని చోట్ల వాళ్ళు ఇవ్వడానికి షరతులు పెడుతున్నారు, మళ్ళీ జగన్ వస్తే నాశనం అయిపోతుందని భయపడుతున్నారు, ఆ స్థాయిలో మాకు సెక్యూరిటీ ఏమిస్తారని అడుగుతున్నారు అన్నటువంటిది ఇంకొకటి చెప్తున్నారు. ఏది వాస్తవం? అంటే రైతులు ఆలోచిస్తూ ఉన్నారు, ఇస్తే ప్రయోజనమా ఇవ్వకుండా ఉంటే ప్రయోజనమా అని. ఒక పక్కన దాదాపు 54,000 ఎకరాలు 34,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న భూమి, మరొక 20,000 ఎకరాలు ప్రభుత్వ పరంగా వచ్చిన భూమి, 54,000 ఎకరాలు అక్కడ ఉంటే ఆ భూమిని ఉపయోగించి అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి ఫలాలు పక్కనున్న గ్రామాలకి వస్తాయని ఆశతో ఉన్నారు. అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే మా పొలాలకు ఇంకా ఎక్కువ రేటు వస్తుందని ఆశతో ఉన్నారు. ఇప్పుడు అదే రైతు ఏమనుకుంటున్నాడంటే అక్కడ అభివృద్ధి జరిగితే ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న మా ప్రాంతాన్ని ఇది కూడా మళ్ళీ తీసుకుంటే అప్పుడు 1,00,000 ఎకరాలు అయితే ఆ భూమికి విలువ పడిపోతుంది, దాంతోపాటు మా భూమికి కూడా విలువ పడిపోతుంది. మేము ఇస్తే ఆ భూమిలో మేము పొందేది 10%, 15% భూమి మాత్రమే, ఇవ్వకుండా ఉంటే 100% భూమిని మేము ఉపయోగించుకోవచ్చు అనే ఈ ఆలోచన ధోరణి ఇటీవల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ 44,000 ఎకరాల భూమిని సమీకరిద్దాం అనుకున్న గ్రామాల్లో వస్తుంది. నేను ఒక వ్యక్తి మైక్ పెట్టుకొని బైక్ మీద ప్రచారం చేస్తూ భూ సమీకరణలు మీరు పాల్గొనొద్దు, మీరు ఇవ్వద్దని చెప్తుంటే దాన్ని ఘోరమైన తప్పుగా భావించి తీసుకెళ్ళటం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, అరెస్ట్ చేస్తానని చెప్పటం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం అని నేను భావిస్తూ ఉన్నాను. తన అభిప్రాయాన్ని ప్రభుత్వం ఈ తప్పు చేస్తుందని చెప్పే అధికారం అవకాశం లేకపోతే ఇంకా ప్రజలు ఎలా స్వేచ్ఛగా జీవించగలుగుతారు? ఈ భూదాహం అనేది ఇటీవల కాలంలో ఎక్కువైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు బొంబాయి, ఢిల్లీ, చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్ అన్నీ 60-70 కిలోమీటర్ల దూరంలో చుట్టూ ఉండేది, ఒక 100-120 అడుగుల్లో ఉండేది. ఈరోజు 140 మీటర్ల వెడల్పుతో 180 కిలోమీటర్ల సరౌండింగ్తో ఔటర్ రింగ్ రోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఎన్ని వేల ఎకరాలు కావాల్సి వస్తుంది? ఎంత వ్యవసాయ భూమి నష్టమవుతుంది? నిన్ననే కరేడు రైతులు స్పందించి ఐక్యంగా ప్రతి ఒక్కడు మేము భూములు ఇవ్వమని చెప్పారు. ఆ కరేడు ఉరవపాడు మధ్య దాదాపు 20-30 అడుగులు తవ్వితేనే నీళ్ళు వస్తాయి. మామిడి లాంటి మంచి పంటలు పండించే అవకాశం ఉంది. మంచి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు, 2 పంటలు పండిస్తూ ఉన్నారు. అలాంటి భూమి సౌర విద్యుత్ కోసం కేటాయించడం, ఒక ప్రైవేట్ సంస్థ కోసం ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చి ఆ భూమిని సేకరించాలని ప్రయత్నం చేయటం, ఈ భూదాహం అనేది ఎక్కువ అవుతుంది అనేది నాకు అనిపిస్తూ ఉంది. విద్యుత్తుకి, సౌర విద్యుత్తుకి చాలా బీడు భూములు ఉంటాయి, పనికిమాలిన భూములు ఉంటాయి, వ్యవసాయానికి యోగ్యంగా భూములు ఉంటాయి, చెట్టడవులు ఉండే భూములు ఉంటాయి. అలాంటి వాటిని తీసుకోకుండా సముద్రం పక్కన, రామాయపట్నం ఓడరేవు పక్కన భవిష్యత్తులో ఆ భూమికి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ ధర పలుకుద్ది, ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ దృక్పథంతో ఇన్ని వేల ఎకరాలని తీసుకుంటా ఉన్నారు. అంటే ఈ భూములకి సంబంధించి పబ్లిక్కే స్వచ్ఛందంగా ఇస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది. మధ్యలో చెడగొడుతున్నది వైసీపీ వాళ్ళు తప్పించి, ఇంకోటి జగన్ అనే భయంతో ఆగుతున్నారు తప్పించి, వాళ్ళైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇస్తున్నారని చెప్తుంది. అంటే ముఖ్యంగా అమరావతి ఏరియాలో ఒక 50-60% భూమి ఆబ్సెంటీ ల్యాండ్లార్డ్స్ దగ్గర ఉంది. అంటే వాళ్ళు వ్యవసాయం చేయరు, భూమిపై హక్కులు ఉంటాయి, వారు ఎక్కడో అమెరికాలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, గుంటూరులోనో ఉంటారు. ఎవరికో కౌలుకిచ్చి ఎకరాకి 20,000, 25,000 తీసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎట్టా మనం వ్యవసాయం చేయటం లేదు, ఆ భూమి మీద ఆధారపడి బతకటం లేదు, అది మనకు అదనపు ఆదాయమే. ఇక్కడ వీళ్ళకిస్తే 20,000, 25,000 ఇస్తున్నారు. గవర్నమెంట్ అయితే 35,000, 40,000, గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 50,000 ఇస్తూ ఉన్నారు. సో అభివృద్ధి అయినా కాకపోయినా ఈ రెంట్ మాత్రం గ్యారంటీ, ఇదేం కబ్జాకు గురి కాదు, భవిష్యత్తులో అభివృద్ధి జరిగితే అభివృద్ధి ఫలాలు మనకు కూడా వస్తాయి అనే ఆశతో వీళ్ళు ముందుకు వచ్చి ఇవ్వటం ప్రారంభించడం, వీళ్ళు ప్రోత్సహించడం, వీళ్ళు ఎంకరేజ్ చేయటం, ఇది జరుగుతూ ఉంది. నిజంగా అక్కడ ఉండి, ఆ గ్రామాల్లో ఉండి అక్కడ వ్యవసాయం చేస్తూ దాని మీదనే బతుకుతూ ఉంటున్న వాళ్ళకి మాత్రం అది ఆ భూమి పట్ల వారికి ఉన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది, వారు ఇవ్వడానికి ఇష్టంగా లేరు. అంటే ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే, వాళ్ళు భూములు ఇట్లా మీరు చెప్పిన 50%, 60%
వాళ్ళ దగ్గర కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది వర్కర్స్ ఉంటారు, అంటే వ్యవసాయ కూలీలు. ఇప్పుడు వాళ్ళందరి జీవన విధానం ఇప్పుడు సెటిల్ అయిపోయినట్టేనా? రాజధాని కడుతూ ఉండటంతో ఆ పనులు వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్టు వాళ్ళంతా. అంటే వ్యవసాయ పనులు చేసే కూలీలకి వాళ్ళు పరిశ్రమల్లోనూ లేక ఇతర రేపు భవిష్యత్తులో రాబోయే ఐటీ సంస్థల్లోనూ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి అక్కడ పనిచేసే అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళు నిరుద్యోగులుగా మారే ప్రమాదమే ఎక్కువ ఉంది. రోజు నిరంతరం పొలంలో ఉండి రకరకాల భూమిని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి ఈ పరిశ్రమలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. అందులో ఎక్కువ పరిశ్రమలు హైటెక్ పరిశ్రమలు రాబోతున్నాయి. లేబర్ ఇంటెన్సివ్ కాకుండా క్యాపిటల్ ఇంటెన్సివ్తో వచ్చే పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు ఉండే వ్యక్తులు ఈ పరిసరాల్లో దొరకరు. వాళ్ళు ఎక్కడి నుంచో రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి తీసుకుంటారు. అందువల్ల స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం, 70% ఇస్తాం, 80% ఇస్తాం అనేది అది ఒక బోటపుకు ప్రచారంగానే ఉంటుంది తప్పితే ఆచరణలో ఆ పరిశ్రమ స్థాపించే వ్యక్తి ఏం కోరుకుంటాడంటే ఎక్కువ ఉత్పాదకత రావాలి, ఎక్కువ ఉత్పత్తి చేయాలి, ఎక్కువ టర్న్ ఓవర్ జరగాలి అనే దృష్టితో పనిచేస్తాడు. ఆ దృష్టితో పనిచేసినప్పుడు ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇద్దామనే ఉద్దేశం వారికి ఉండదు. ఇప్పుడు జగన్ అనేటటువంటి వ్యక్తి ఇక రాడు అన్న నమ్మకం మేము ఇస్తున్నాం, మేము ఆ భరోసా ఇస్తున్నాం. వీళ్ళు ఆపుతామని వద్దంటున్నది కూడా ఆ కారణంగానే, జగన్ వస్తే మళ్ళీ నాశనం అయిపోతుందనేసి. ఓ 15 ఏళ్ల పాటు మేమే కలిసి ఉంటాం. ఇది తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, మాలో మాకు ఇంటర్నల్ విభేదాలు ఉంటాయి, కాకపోతే ఒకళ్ళకొకళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిడికిలు మూసినంత వరకు బలము, ఏకలవ్యుడు లాంటి వాడికి కూడా వేలు లేకపోతే బలం తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలంటూ పరోక్షంగా ప్రభుత్వానికి లేదా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నటువంటి మాట. దీన్ని ఎలా చూడాలి? అంటే మనం భారతదేశంలో 1950 నుంచి జరిగే ఎన్నికలను మనం పరిశీలిస్తే ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పేవాళ్ళనో అలా తీర్పిస్తారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఘోరంగా ఓడించారు. మళ్ళీ 2 సంవత్సరాల్లోనే వచ్చిన పరిపాలన జనతా పార్టీ కుర్జీ కోసం, ప్రధాన కుర్జీ కోసం పోట్లాడుతున్న పరిస్థితిని గమనించిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల్లోనే ఇందిరాగాంధీని అధికారంలో తీసుకొచ్చారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి, తెలుగుదేశం పార్టీ గెలుపుకి కాంగ్రెస్ పార్టీ రకరకాల ముఖ్యమంత్రులను మారుస్తూ కేంద్రం ఢిల్లీలో పెత్తనం ఉన్నారనే అభిప్రాయంతో మార్చారు. తెలుగు ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని గెలిపించారు. అదే ఎన్టీ రామారావుని 2-3 ఏళ్లలోనే మళ్ళా తిరస్కరించారు. ఎమ్మెల్యేగా కూడా ఓడించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మా విజయం చిరస్థాయిగా ఉంటుంది, తర్వాత మా కొడుకు వస్తాడు, మనవడు వస్తాడు, 2047 దాకా మేమే ఉంటాం అనే భ్రమలు ఉండకూడదు. 1 సంవత్సరంలోనే ఈ కూటమి పాలనలో ఎంత మార్పు వచ్చిందంటే చాలామంది సర్వేల్లో చెప్తున్నారు 10%, 15% ప్రజలు తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు భిన్నంగా వ్యవహరిస్తున్నారని. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, లేక ఎంఈ రావు లాంటి ఐపీఎస్ అధికారులు, ఇట్లా అనేక మంది ఈ లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎదుర్కొంటూ నిలబడి ఉన్నారో అలాంటి వాళ్ళలో కూడా మార్పు వచ్చి వాళ్ళు కూడా ఈరోజు జరుగుతున్న లోపాలని ప్రజల ముందు ఉంచడానికి కృషి చేస్తున్నారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, రాష్ట్రానికి సంబంధించి మేము ఒక విధాన ప్రణాళికతో వెళ్తున్నాం, గత విధ్వంసం నుంచి బయటికి తెచ్చాం, కరెంటు వ్యవస్థ లాంటి వాటిని మేము కంట్రోల్ చేస్తున్నాం, సెటరేట్ చేస్తున్నాం, కరెంటు ఛార్జీల పెంపు జగన్ పాపమే తప్ప మాదేమీ లేదు, అలాగే అవును అన్నటువంటిదే పత్రికల్లో కూడా రాస్తున్నది. ఏది నమ్మాలి? అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ విషయంలో ప్రధాన పాత్ర పోషించింది సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి గారు. మొత్తం సిఎండీల దగ్గర నుంచి అందరినీ వారి గుప్పిట్లో ఉంచుకొని వారు ఏం చెప్తే అది అమలయ్యేటట్టుగా, ఏ టెండర్ ఎవరికి ఇవ్వాలో వారే నిర్ణయిస్తారు. కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. చంద్రబాబు నాయుడు, సోమిరెడ్డి గారు, ఇట్లా అనేక మంది పయ్యవాళ్ళ కేసులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్ బినామీ, మొత్తం సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అనేది జగన్ బినామీ అని రకరకాలుగా చెప్తూ వచ్చారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఎన్నికల సమయంలోనే దాదాపు 40 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్స్ విశ్వేశ్వరరెడ్డి తెలుగుదేశం పార్టీకి ఇవ్వటం, తర్వాత బ్లాక్ మనీ ఎంత ఇచ్చారో తెలియదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే జగన్ బినామీ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారో
అతనితోనే ఈరోజు విద్యుత్ రంగంలో మళ్ళీ అన్ని పనులు అతనితోనే జరుగుతూ ఉన్నాయి. అతనికి ఇండోసోల్ అనే ఒక కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీకి వేలాది ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. అంటే ఈ పనులు చేస్తూ జగన్ టైంలో విధ్వంసం జరిగిందంటే ఆ విధ్వంసం చేసిన వ్యక్తే నీ పక్కన ఉంటే, జగన్ టైంలో నీటిపారుదల ప్రాజెక్టులు సక్రమంగా ముందుకెళ్ళలేదు, పోలవరం దెబ్బతింది అని అంటుంటే ఆ పోలవరానికి ప్రధాన కాంట్రాక్టర్గా ఉన్న మెగా కృష్ణారెడ్డి గారు నీ పక్కన ఉంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు? అంటే ఎవరైతే విధ్వంసానికి కారకులో, ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళతోనే నువ్వు పయనం అవుతుంటే నీ మాటలకు విలువ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో చకచకా పరిణామాలు మారుతున్నాయి. రాజకీయ పరిణామాల మార్పు వెనకాల ఉన్న ఉద్దేశాలు అయితే రకరకాలు ఉంటాయి. అయితే దానికి పరిష్కారాలు ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అన్నటువంటిదే ఇక్కడ ముఖ్యం. రాబోయే రోజుల్లో మరింతగా మార్పులు చూస్తామా లేదా సక్రమమైనటువంటి దారిలో రాష్ట్రం పయనం అవుతుందా చూడాల్సి ఉంది.